బల్మూరి వెంకట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళందరిని కూడా ఇప్పుడు నిరుద్యోగులు ఒకటే అడుగుతా ఉన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది సార్? ఏంటి సార్? మీకు పదులొస్తే సరిపోతాయా? మా బతుకులు మారద్దా? మీ బతుకులు మారిపోయాయి. మా బతుకులు మారట్లేదు. మేము ఇంకా స్టడీ హాల్‌లోనే నలిగిపోతా ఉన్నామనే విధంగా వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. ఎప్పుడన్నా అంటే మీ కాడికొచ్చి కూడా ఎవరన్నా ఈ మాటలు చెప్తే చెప్పుండొచ్చు. మాతోని కూడా చాలామందన్నారు. ఎట్లా స్పందిస్తారు సార్ వీటిపైన? అనిల్ గారు, రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేను రాజీ పడకుండా చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉంది. మేం అధికారం రాకముందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అస్తవ్యస్తంగా ఉండేది. గత గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఎవరుంటే వారినే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మెంబర్స్‌గా వేసుకుంది. అందుకోసమే గ్రూప్ 1 లాంటి పేపర్లు మనకు పుట్టాలు కట్టుకునే పేపర్‌లాగా అమ్మబడ్డాయి, కొనబడ్డాయి, విస్తరించబడ్డాయి, విసిరేయబడ్డాయి. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రభుత్వంలో రాగానే మొట్టమొదటిసారిగా చేసిన పని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశారు. చేయడానికి ముందు మళ్ళీ చెప్తున్నాను. వారు ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీకి సంబంధించిన అధ్యయనం చేసి వచ్చారు. యూపీఎస్సీ ఎట్లా పనితీరుతుంది. ఆ కోణంలోనే ఈరోజు దాన్ని తెలంగాణ నుంచి ఆల్ ఇండియా టాపర్గా ఉన్న బుర్రా వెంకటేశ్వర గారిని మేము చైర్మన్‌గా చేశాం. అనేక నోటిఫికేషన్లు వచ్చున్నాయి. కానీ ఆ నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడలేదు. చాలా వాటి విధి విధానాల మీద కోర్టులో కేసులున్నాయి. మేము మొదటి 1.5 ఇయర్ అంతా కూడా ఆ కోర్టుకు సంబంధించిన కేసుల క్లియరెన్స్, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, రిజల్ట్ చేయడం వల్ల దాదాపుగా 60,000కి పైగా గతంలో ఉన్న నోటిఫికేషన్సే కావచ్చు, కాదనట్లేదు. కానీ ఆ నోటిఫికేషన్లకి ఒక చిన్న మచ్చ పడకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి భారీ ఎత్తున సభలు నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో ఎప్పుడు కూడా మీరు కూడా 20 ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు. ఉద్యోగ నియామక పత్రాలని ఒక వేడుకలాగా నిర్వహించిన ప్రభుత్వం ఏదీ లేదు. మొన్న నేను గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన విద్యార్థులు మా దగ్గర ఎకనామిక్ ఫోరంలో కలిసినప్పుడు అనేక మంది థ్యాంక్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చాం మేము. కోర్టు కేసులను క్లియర్ చేసాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. అదే నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మొన్న రీసెంట్గా నర్సంపేటలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకొక 30,000-40,000 ఉద్యోగాలను మేము ఐడెంటిఫై చేసాం. ఒక 3-4 నెలల్లో మేము వాటిని పూర్తి చేస్తామన్నారు. నిన్న ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది. 14,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియకు రంగం సిద్ధమైంది, నోటిఫికేషన్ రాబోతుందని. అలాగే విద్యా విభాగంలో డిప్యూటీ డిఓ పోస్టులు కానీ, అలాగే డిఎడ్ లెక్చరర్స్ కానీ, బిఎడ్ లెక్చరర్స్ సంబంధించిన అది మొత్తం టోటల్గా సిద్ధమైంది. ఏజ్ రిలాక్సేషన్ మీద కొంచెం 1-2 రోజుల్లో దాని క్లారిఫికేషన్ వస్తుంది. అలాగే ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలు ఐడెంటిఫై చేశారు. దీంతో పాటుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను మళ్ళీ మిమ్మల్ని వన్ టైం రిజిస్ట్రేషన్కి ఆహ్వానం చేసింది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే, ప్రభుత్వము మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు కొన్ని 30,000-40,000 ఉద్యోగాలకి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి సంసిద్ధంలో ఉందన్న విషయం చెప్తుంది. ఈ విషయం మీద త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయబోతున్నారు. ఎస్ అగ్రి, కోర్టు కేసులు, గతానికి సంబంధించిన అనేక ఆటంకాలను తొలగించి కొన్ని ఉద్యోగాలను ఇవ్వగలిగినాం. కానీ ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ప్రయత్నంలో నేను కానీ, మీరు చెప్పిన మా మిగతా మిత్రుల పేర్లు కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, ఎప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా మంత్రులు ఎప్పుడు కలిసినా కూడా ఈ విషయాల మీద మేము ఎప్పటికీ నిత్యం వారిని అడుగుతున్నాం, సానుకూలమైన సమాధానం ఉంటున్నాం. డెఫినెట్గా నేను డేట్ చెప్పే స్థాయిలో నేను లేను, కానీ ఉద్యోగాల ప్రక్రియకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయని బలంగా చెప్పగలుగుతాను. సార్ అంటే ఇప్పుడు కాంపిటిటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చేసింది మొత్తం కూడా. ఎట్లా ప్రిపరేషన్ అయితే బాగుంటుంది? ఇప్పుడు ఈ గందరగోళంలో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే ఒక గందరగోళం ఒకవైపు అయితే, ఎట్లా అక్కడికెళ్ళి చదవాలా? డిజిటల్ క్లాసులు వినాలా? ఒక అయోమయంలో ఒక నిరుద్యోగి అనేది కనబడతా ఉంది. ఆ అయోమయం తొలగించుకోవడానికి మీరేం చెప్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక సీనియర్ అధ్యాపకుడిగా, ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బోధకుడిగా నేను ఇచ్చే సూచన ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే మీరు ప్రిపరేషన్లో కంటిన్యూ కండి. ఒక 2 సంవత్సరాలు మీ జీవితంలో ప్రిపరేషన్ కోసం పెట్టుకోండి. కాంపిటీషన్ బాగా పెరిగిన నేపథ్యంలో ఒక 3 నెలల ప్రిపరేషను, 6 నెలల ప్రిపరేషన్ ఉద్యోగానికి తీసుకొచ్చే అవకాశాలు లేవు. సీరియస్గా ఒక 2 సంవత్సరాలు మీరు ప్రిపరేషన్ పెట్టుకోండి. మీరు భవిష్యత్తులో ఒక 30 సంవత్సరాలు మంచిగా ఉద్యోగం చేయడం కోసం 2 సంవత్సరాలు పెట్టుకోవడం అనేది మీకు సాధ్యమే. ఎప్పుడు కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలంటే,
సిలబస్కి ఇవ్వాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్లో కొన్ని మార్పులు వస్తున్నాయి కానీ పెద్ద ఎత్తున మార్పులు ఉండవు. గత సిలబసే కొంత ఒక 1 or 2 మార్పులతోటి కొనసాగుతున్నట్టుగా దానికి సంబంధించిన బదులు చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే సిలబస్ను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మొట్టమొదటిసారిగా చేయండి. దానికోసం పాఠ్య పుస్తకాలు లేదా ప్రముఖులు రాసిన పుస్తకాలు లేదా నిష్ణాతులు రాసిన పుస్తకాలు చదవండి. 1-2 సార్లు మొత్తం చదివిన తర్వాత అప్పుడు మీరు ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేస్తే ఏమైందంటే చెప్పే లెక్చరర్ యొక్క పాఠాలని మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సిలబస్ మీకు తెలియదు, సిలబస్ సంబంధించిన పుస్తకాలను మీరు చదవరు. డైరెక్ట్గా వచ్చి ఆన్లైన్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఏమైందంటే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పష్టత సిలబస్ పట్ల ఉండాలి. ఆ సిలబస్కి సంబంధించిన అంశాలు ఏ పుస్తకాల్లో ఉంటాయో పుస్తకాల సెలక్షన్లో మీకు స్పష్టత ఉండాలి. దాని తర్వాత మీరు విరివిరిగా మోడల్ ఎగ్జామ్స్ రాయాలి. దాంతోపాటుగా ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం మీకుంటే వినడం వల్ల క్లారిటీ ఉంటుంది. అయితే ఈ నేపథ్యాన్ని మొత్తం చేస్తున్నప్పుడు ఒకరోజు అర్ధరాత్రి మనకు స్వప్నంలో ఉద్యోగం కనబడితే తెల్లారి సాధించే అవకాశం ఉండదు. రోజు కాంపిటీషన్ పెడుతుంది. నా దగ్గరికి రోజు వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. ఇప్పటికీ నేను ఆ విద్యార్థుల మధ్యనే ఉన్నా. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ నేను క్లాసులు చెప్తున్నాను. అవకాశం ఉన్నప్పుడల్లా క్లాసులు చెప్తున్నాను. రోజు కనీసం ఒక 40 నుంచి 50 మంది విద్యార్థులు రెగ్యులర్గా నాకు కలుస్తుంటారు. అంతకు మించి ఫోన్ల ద్వారానో ఇంకో రూపంలో ఉంటున్నారు. కొంతమంది భయంకరంగా నన్ను ఇబ్బంది పెట్టే విద్యార్థులు ఉంటారు, చాలా ఉంటారు. కానీ బాధ్యతాయుతంగానే ఉంటాను నేను. భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను నేను. కానీ బాధ్యత నేను ఎప్పుడు తప్పుకోలేదు సార్. ఎస్ అగ్రి. ఆశించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రతి ఖాళీ నింపే బాధ్యత మాత్రం ప్రభుత్వం అనుకుంటుంది. ఉద్యోగాలను ఇవ్వడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ప్రభుత్వాలు భావించొద్దు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరడంలో ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాలు ఇచ్చే పార్టీ కదా. పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇప్పుడు నిరుద్యోగ మిత్రుల యొక్క బాధల్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ వాళ్ళ బాధలకి పరిష్కారం కూడా అధికారంలో ఉన్న మేమే చూపెట్టాలి కనుక కాబట్టి చదువులో నిమగ్నం కమ్మని చెప్తాను. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి త్వరలోనే ఒక మంచి వార్తలు వింటారనే ఆశాభావంతో